హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రీనియర్స్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఓకే, ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ డీమార్ట్ గురించి ఫ్రెండ్స్. దీనిలో నేను కవర్ చేసే టాపిక్ డీమార్ట్ బిజినెస్ మోడల్, డీమార్ట్ సక్సెస్ స్ట్రాటజీ, డీమార్ట్ షేర్ ప్రైస్ అండ్ డీమార్ట్ రెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఆ, ముందు నేను డీమార్ట్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ, మన రాధాకృష్ణ గారు డీమార్ట్ స్టార్ట్ చేశారు. ఆయన డీమార్ట్ స్టార్ట్ చేసే ముందర ఆయన పెద్ద ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ ఐడియా రావడానికి ముందు ఆ, సార్ మన రాధాకృష్ణ గారు వీమార్ట్కి వెళ్ళి బాగా ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని బాగా చెక్ చేశారు ఫ్రెండ్స్. అది ఎట్లా అంటే ఇప్పుడు మన ఫిల్మ్ యాక్టర్స్ ఒకప్పుడు చూసారంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఒక స్క్రిప్ట్ని ఈ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ యాక్టింగ్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు లైఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ అని మన వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సో అట్లా డీమార్ట్ స్టార్ట్ చేసే ముందర వీమార్ట్కి వెళ్ళి ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుందని చూసుకొని దాని తర్వాత డీమార్ట్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ డీమార్ట్ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, డీమార్ట్ బిజినెస్ మోడల్ ఏంటంటే డీమార్ట్ వాళ్ళు మ్యాక్సిమం రెంట్ కట్టరు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తీసుకునేది ఓన్ బిల్డింగ్. సో రెంట్ ఖర్చు ఆ, ఉండదు. పైగా ఆ, ఇంటీరియర్ ఖర్చు కానీ పెద్దగా హంగు ఆర్భాటం కూడా ఏం ఉండదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కానీ డీమార్ట్ స్టోర్ వెళ్ళారంటే ఒకవేళ రెంట్ తీసుకున్నా కూడా అది 99 ఇయర్స్కి అలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో మనం ఇయర్లీ వైజ్ రెంట్ పెరగకుండా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ ఏదైనా ఊర్లో డీమార్ట్ బిజినెస్ జరగకపోతే కొన్ని కొన్ని ఇయర్స్ చూసి వెంటనే ఆ బిల్డింగ్ కూడా అమ్మేస్తారు ఫ్రెండ్స్. సో వాళ్ళు కొనే స్థలం కూడా అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ల్యాండ్ తక్కువ మనీకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆ, ఇది డిమార్ట్ స్టార్ట్ చేసే ముందర ఆ, ముంబైలో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ విత్ 2 బ్రాంచెస్లో. దాని తర్వాత ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో 500 to 600 బ్రాంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఓకే, నౌ డిమార్ట్ సక్సెస్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి డీమార్ట్ వాళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిందే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ ఫ్రెండ్స్. పక్కాగా చెప్పాలంటే వాళ్ళు టార్గెట్ చేశారు వీళ్ళ మీద. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా గ్రోసరీస్ మనం ఆ, మనకి తక్కువ ప్రైస్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ డీమార్ట్ వాళ్ళు మనం గ్రోసరీస్ తక్కువ ప్రైస్‌కే ఇవ్వాలి అని వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా వీక్లీ వైస్, మంత్లీ వైస్, క్వార్టర్లీ వైస్ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్‌గా ఒక ఒక చిన్న ఐటెమ్ మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. దానికి మనం పక్కనే మన కిరాణా స్టోర్‌కి వెళ్తాం. వాళ్ళు జస్ట్ ఎంఆర్‌పీ రేట్‌కి ఇస్తారు ఫ్రెండ్స్. అదే మనం మంత్లీ వైస్ సామాన్లు కొనే పనైతే మనం హోల్‌సేల్ అంగడికి వెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆహ్, ఎంఆర్‌పీ కన్నా కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ డీమార్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్‌ని కాన్సంట్రేషన్ చేశారు ఫ్రెండ్స్. సో వాళ్ళకొచ్చే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ నుంచే డైరెక్ట్‌గా వాళ్ళకొస్తుంది. సో హోల్‌సేలర్ లేరు, ఇక్కడ రీటైలర్ కూడా లేరు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు వాళ్ళు ఎట్లా అంత తక్కువగా ఇస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకుంటే నాకు ఆహ్, రూ. 10 ప్రాఫిట్ అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒక ప్రోడక్ట్, ఒక ఐటెమ్ రూ. 10 ప్రాఫిట్ అనుకుందాం. కానీ నేను ఒక ప్రోడక్ట్ 100 ఐటెమ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. కానీ నాకు రూ. 10 ప్రాఫిట్ వద్దు. నాకు రూ. 5 చాలు. సో 100 ఇంటూ 5 రూ. 500. సో ఒక బల్క్ అమౌంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంత తక్కువ రేటుకి వస్తుంది. మనకు తక్కువ రేటుకి కూడా ఇవ్వగలుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది డీమార్ట్ సక్సెస్ స్ట్రాటజీ. ఇంకా వాళ్ళు కొనే ప్రోడక్ట్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేదాన్ని మనకు కనిపించేటట్టుగా అట్రాక్టివ్ ప్లేసెస్‌లో పెడతారు ఫ్రెండ్స్. కొన్ని డీమార్ట్ ప్రొడక్ట్స్ కూడా ఉంది. అది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అది అంటే అది ఏదైనా కొన్ని డీమార్ట్ వస్తువులున్నాయి. అది అవసరం లేదు ఈ టాపిక్‌లో. ఓకే.
ఓకే ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ వీళ్ళు ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌కి, బిగ్ బజార్‌కి మంచి కాంపిటీషన్ గూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు డీమార్ట్ స్టాక్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. నేను ప్రౌడ్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను డీమార్ట్ షేర్స్ కొని, అమ్మి మంచి ప్రాఫిట్సే జనరేట్ చేశాను. ఇది ₹600లో స్టార్ట్ అయిన ఐపీఓ ఒక టైంలో 5,800 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు అరౌండ్ ఈ వీడియో చేసే టైంకి అరౌండ్ 3,900లో ఉంది. సో, ఇన్వెస్టర్స్‌కి, ట్రేడర్స్‌కి కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే. ఆహ్, డీమార్ట్ రెంట్ ఇక్కడ మన దగ్గర ఏదైనా రూమ్ ఉంటే ఒకవేళ మనం గాని డీమార్ట్ మేనేజ్‌మెంట్ వాళ్ళతో గాని మాట్లాడితే మన హౌస్ వాళ్ళకి గోడౌన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇది కూడా డీమార్ట్ ఇలా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్. ఆహ్, నేను డీమార్ట్ గురించి కవర్ చేసిన టాపిక్ లైక్ డీమార్ట్ బిజినెస్ మోడల్, డీమార్ట్ సక్సెస్ స్ట్రాటజీ, డీమార్ట్ షేర్ ప్రైస్ అండ్ డీమార్ట్ రెంట్. హోప్ మీరు బాగా లైక్ చేశారనుకుంటున్నాను ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ వెల్త్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.